సుబ్బయ్య గారి హోటల్లో భోజనం అంటే మామూలుగా ఉండదు. హోటల్లో ఫుల్ మీల్స్ ఒకటే కాదు, హోటల్ కూడా ఫుల్ ఫేమస్. తెలుగు రాష్ట్రాల్లో చాలా బ్రాంచ్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు మెయిన్ బ్రాంచ్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో తేలిన విషయాలే అందరినీ షాక్కి గురిచేస్తున్నాయి. అరటి ఆకులో భోజనం, ప్లేట్ నిండా కనిపించే వెరైటీలు, కొసరి కొసరి వడ్డించే విధానం, దగ్గరుండి మరీ తినిపించే ఆప్యాయత, ఇదంతా ఒక్క సుబ్బయ్య గారి హోటల్లోనే కనిపిస్తుంది. అక్కడి టేస్ట్, భోజనం తింటే వచ్చే ఫీల్ ఎక్కడా రాదని చాలా మంది భోజన ప్రియులు చెప్తుంటారు. అలా ఉంటుంది సుబ్బయ్య గారి హోటల్. ఒక్క మాటలో చెప్పాలంటే అది హోటల్ కాదు, తెలుగు రుచులన్నీ దొరికే హెవెన్. కాకినాడలో మొదలైన ఈ హోటల్ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో అనేక బ్రాంచ్లతో తెలుగు ప్రజలకు అందుబాటులో ఉంది. ఆంధ్ర రుచుల్ని అందరికీ అందిస్తోంది. సుబ్బయ్య గారి హోటల్ అంటేనే నోరూరించే క్వాలిటీ, పొట్ట పగిలేంత క్వాంటిటీ అనే టాకుంది మార్కెట్లో. అయితే ఇప్పుడు జరిగిన ఒక్క ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల రైడ్ సుబ్బయ్య గారి హోటల్ పై అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. అది కూడా మదర్ బ్రాంచ్ అయిన కాకినాడలోనే జరగటం అందరినీ షాక్కి గురయ్యేలా చేస్తోంది. కాకినాడలోని సుబ్బయ్య గారి హోటల్పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. సుబ్బయ్య గ్రూప్ కి చెందిన 3 హోటళ్లపై చేసిన రైడ్స్ లో దిమ్మ తిరిగే విషయాలు బయటపడ్డాయి. ఈ తనిఖీల్లో కాలం చెల్లిన ఆహార పదార్థాలను వినియోగిస్తున్నట్లు తేలింది. నిల్వ పచ్చళ్లు, పొడులు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. 2 రాష్ట్రాల్లో ఉన్న సుబ్బయ్య గారి హోటల్ బ్రాంచ్లన్నింటికీ ఇక్కడి నుంచే పచ్చళ్లు, పొడులు వస్తుంటాయి. అలాంటిది ఇప్పుడు మెయిన్ బ్రాంచ్ కాకినాడ హోటల్లోనే ఇలా ఎక్స్పైర్ అయిన పదార్థాలు ఉండటం హాట్ టాపిక్ గా మారింది. ఓ కస్టమర్ వాట్సాప్ ద్వారా ఇచ్చిన కంప్లైంట్ తో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీలు ఈ విస్తుగొలిపే విషయాలు బయటపడ్డాయి. కాలం చెల్లిన పదార్థాలు విక్రయిస్తున్న సుబ్బయ్య గ్రూప్ కు చెందిన 3 హోటళ్లపై అధికారులు కేసులు నమోదు చేశారు. ఎక్స్పైరీ ముగిసిన నిల్వ పొడులు, అప్పడాలు, పచ్చళ్లు అమ్ముతున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదులందాయి. అదేవిధంగా వ్యాలిడిటీ అయిపోయిన పదార్థాలు అమ్ముతున్నట్లు గుర్తించారు. గత ఆగస్టులోనూ సుబ్బయ్య గారి హోటల్స్ పై కేసు నమోదైంది. మరోసారి హోటల్ యాజమాన్యం ఇలాగే వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఓ కన్జ్యూమర్ నుంచి వచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకొని వాట్సాప్ లో ఈ అప్పడాలు, చెకోడీలు, కారపొళ్ళు ఇవి తయారు చేసి అమ్ముతున్నారండి ఇక్కడ సుబ్బయ్య గారి హోటల్లో. వీటిలో మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేదండి, అడిగితే అరగంటగా సమాధానం చెప్పారు. కాబట్టి వాటి మీద చర్యలు తీసుకోమని మధ్యాహ్నం 1 గంటకి కన్జ్యూమర్ నుంచి కంప్లైంట్ రావడం జరిగింది. ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని మేము 4:30, 5 ఆ టైంలో ఈ హోటల్స్లో ఉన్నటువంటి వాటిని చెక్ చేయడం జరిగింది. ఈ ఎక్స్పైరీ డేట్ లేకుండా ఈ తినుబండారాలు, కారపొళ్ళు అమ్ముతున్నారు కాబట్టి వాటి మీద అండర్ సెక్షన్ 58 ప్రకారం కేసు ఫైల్ చేసి జేసీ గారి కోర్టులో పెట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుందని మీకు తెలియపరుస్తుంది. సుబ్బయ్య గారి హోటల్ పేరు వినగానే మైండ్ లో ఓ టేస్ట్ మెదులుతుంది. కానీ ఆ టేస్టే ఇప్పుడు వేస్ట్ అని తెలిసాక చాలా మంది ఫుడ్ లవర్స్ షాక్ అవుతున్నారు. మరోసారి ఇది జరగకుండా జాగ్రత్తగా ఉండాలని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు. మళ్లీ ఇలాంటి పరిస్థితి రిపీట్ అయితే హోటల్ ని సీజ్ చేస్తామని చెప్పారు.